మొత్తానికైతే మనం అనుకున్నదే జరిగింది. ఏదైతే పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోనే అరే పుసుక్కున దానం నాగేందర్‌కో లేకపోతే కడియం శ్రీహరి కూడా పార్టీ మారలేదు అంటాడా ఏంది సభాపతి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మొత్తానికైతే ఆయన లేచిండు. కంప్లీటెడ్. ఇక వాళ్ళు కూడా ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్నారని చెప్పేసి కడియం శ్రీహరి చెప్పినట్టు దానికే సభాపతి కూడా ఈరోజు పూర్తిగా మద్దతు తెలిపిండు. ఆళ్ళు పార్టీ మారలేదు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ అయితేనేంది, లేకపోతే కడియం శ్రీహరి అయితేనేంది, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో లేకపోతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో సభాపతికి ఫిర్యాదు చేస్తే ఆయన పూర్తిగా కూలంకషంగా చర్చించి ఆయన మొత్తం విచారణ జరిపి ఆ తర్వాత దానం నాగేందర్ మీద ఆయన మీద ఈయన మీద నోటీసులు ఇచ్చేసి వాళ్ళ వివరణ చూసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద డే తేల్చింది ఏంటంటే దానం నాగేందర్ను తర్వాత కడియం ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ పార్టీ మారలేదు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతున్నారని చెప్పేసి స్పష్టం చేసినటువంటి మాట. ఇది ప్రస్తుతం ఇక ఇది జరుగుతున్నటువంటి కథ. తర్వాత అది సుప్రీంకోర్టులోకి వెళ్తుంది, సుప్రీంకోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా రేపు ఏం చెప్తుందో చూడాలి. దానికి సంబంధించిన దాని మీద వీళ్ళు ఎవరైతే పార్టీ వీళ్ళు ఫిరాయించిర్రు అనే అంశానికి సంబంధించిన దాని మీద ఏ సాక్ష్యాధారాలు చూపిస్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తుంది, ఆ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, ఆ తీర్పిచ్చిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో 10 మంది ఎవరైతే ఉన్నారో గతంలో 8 మందికి క్లీన్ చిట్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి క్లీన్ చిట్ ఎవరెవరికంటే దానం నాగేందర్ గారికి అండ్ కడియం శ్రీహరి గారికి. వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నుంచి లేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ విధంగా ఇవ్వబోతుంది, నిజంగా ఈ టైంలోనే ఎవరైతే కోర్టు కేసు వేసినటువంటి ఎవరైతే కోర్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇక్కడ వీళ్ళు నిజంగానే పార్టీ మారారని చెప్పేసి ఏ సాక్ష్యాధారాలు నిరూపిస్తారో, ఏ సాక్ష్యాధారాలు కోర్టు ముందర పెడతారో అనేది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత సభాపతికి ఏ విధంగా జరుగుతుంది, తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా చేస్తుంది అనేది కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క పార్టీ ఫిరాయించినా కూడా వాళ్ళందరూ కప్పుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కప్పుకున్నాయి. కేవలం జాతీయ జెండాలు మాత్రమే. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతోటే కొనసాగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతూ మీరు ప్రజలు ఇచ్చిన ఓట్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రజలు వేసిన ఓట్ను వాళ్ళు ఇలా అపహాస్యం చేసినారు. చేసి ఈరోజు ఎవరైతే మీకు నచ్చని పార్టీ, మీ నియోజకవర్గంలో మీకు నచ్చని పార్టీ, మీరు ఓడించినటువంటి పార్టీతోటి వాళ్ళకి అంటకాగుతున్నారు. ఈరోజు ఆ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు హాజరవుతూ ఉన్నారు. లేకపోతే ఆ పార్టీ ఈరోజు గాంధీ కుటుంబం ఎంతో అంత కష్టాల్లో ఉంటే వీళ్ళు కూడా ఎంతో అంత సేవ చేస్తున్నారు. ఇది నడుస్తున్నటువంటి మాట. నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎంత దరిద్రమైన అధమస్థాయికి దిగిపోయింది, దిగజారింది అనడానికి ఇలా ప్రత్యక్షమైన ఉదాహరణ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయిస్తారు రైట్. ఎవరైనా పెద్ద ఎవరైతే అధికారంలో ఉన్నారో పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి, వాళ్ళందరూ ఇట్లా తిరుగుతూ ఉంటారు. తిరిగిన తర్వాత ఏమంటే పార్టీలు మారుతూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఒక అప్రజాస్వామ్యకమైనటువంటి పరిస్థితి మాత్రం ఏ ఎమ్మెల్యేలకు రాకూడదు. నేను చూస్తున్నా కదా, అంటే సరిగ్గా పటాన్ చెరువు ఆయనకు రియలైజేషనో లేకపోతే ఏమైందో తెలియదు. ఆయన 100% మున్సిపాలిటీ ఎలక్షన్లకు వచ్చే వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ గెలిపించిన పార్టీ ఉందో, లేకపోతే ప్రజలు ఆయన ఎన్నుకున్న పార్టీ ఉందో పార్టీ కోసమే పనిచేసిండు. అక్కడ ఆయన అవుట్ అండ్ అవుట్గా రిజల్ట్ ఇచ్చాడు. ఇక వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఏమంటారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ తీసుకొని వచ్చి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా తీసుకొని కప్పుకొని అంత అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అంత చెప్పుకునేంత దరిద్రమైన స్థితిలో దానం నాగేందర్, అసలు నేను ఏ పార్టీ ఉండాలో ఆ పార్టీలో ఉన్నా, అసలు గత ప్రభుత్వం అంత ఇదైపోయింది, నన్ను డిప్యూటీ సీఎం చేసి పెద్ద తప్పు చేసింది, నన్ను మంత్రిని చేసి పెద్ద తప్పు చేసింది అని చెప్పేసి చాలా సార్లు మొత్తం ఇదైపోయింది అని చెప్పేసి తన బిడ్డ కోసం, తన సొంత బిడ్డ కోసం ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం పార్టీ ఫండ్ తీసుకొని బీఫామ్ తీసుకొని అక్కడ పోయి ఆ తర్వాత 2 రోజులకే పార్టీ ఫిరాయించి బిడ్డని ఎంపీగా గెలిపించుకున్న తర్వాత ఆయన మాట్లాడిన విధానము, ఆయన చేసిన కథ, ప్రజాపాలనలో తర్వాత 99 ప్రణాళిక, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఈరోజు నేను పార్టీ ఫిరాయించలేదు, నేను పార్టీ మారలేదు అని చెప్పేసి ఆయన ఎవరైతే సభాపతికి ఇచ్చిన వివరణ ఉందో ఆయన కూడా ఇలా సభాపతి కేవలం ఏం చేసిండిగా న్యాయదేవుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడో మరి ఏం కట్టుకున్నాడో తెలియని ఒక న్యాయదేవుడు అయినటువంటి సభాపతి వీళ్ళిద్దరికి ఈరోజు క్లీన్ షీట్ ఇచ్చేసి వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇది అంటే నేనేం చెప్తున్నా,
ఎంత అన్యాయం! ఒకవైపు దేశంలో పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగానికి హనన జరుగుతుంది, రాజ్యాంగ హననం జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ రాష్ట్రాలలో పట్టుకొని ప్రచారం చేస్తుంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి దుస్థితి, ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి అగమ్యమైన గోచరమైన పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఏ ఎమ్మెల్యేకి రావద్దా? పార్టీ మారినా గూడా నేను కనీసం ఆ పార్టీ మారినా అని గూడా చెప్పుకోలేనంత దరిద్రమైన స్థితిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్య విజయం ఇదైతే నిజంగా చెప్తున్నా. వాళ్ళు ఎవరైతే తోటి ఎమ్మెల్యేలు వాళ్ళొక అనైతికానికి పాల్పడ్డ వ్యక్తులు గాబట్టి, వాళ్ళని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి గాబట్టి, వాళ్ళని నిజంగా ద ప్రజా క్షేత్రం ముందు వాళ్ళని నిలదీయాలి గాబట్టి, ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఏదైతే శ్రమ ఉందో, తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విధానం ఏదైతే ఉందో, ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని రేపు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఆళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో, లేకపోతే వీళ్ళు ప్రజలకు ఏ విధంగా పోయి ఓట్లు ముందు అడుగుతారనే దాని అంశానికి సంబంధించి దాని మీద మనం అందరం కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.